నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడున్న గురు ఉపాధ్యాయులకి, అలాగే భావితర భవిష్యత్తు పిల్లలందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా అనేక విషయాలు చెప్పారు గురువు గారు. స్వతంత్రం మనకి ఏది ఈజీగా రాలేదు. స్వతంత్రంలో పోరాడిన ఎందరో మహానుభావులు చెప్పుకుంటా పోతే వందల సంఖ్యలో నాయకత్వం వహించి పోరాడి బ్రిటిష్ పైన భారతదేశంలో మనకి స్వతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అంటే ఏది కూడా మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏది దక్కదు అనేది మన భారతదేశపు చరిత్ర చూసుకుంటే ఎందరో ఎంత కష్టపడితే మనకు ఒక స్వతంత్రం వచ్చింది అనేది హిస్టరీ మీకు అనేక రకాలుగా టీచర్లు ఆటోలో చూసి చెప్పుకుంటారు. మేము కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పోరాడి ఈరోజు చిత్తూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో నా పోరాటం పెద్ద పోరాటం కాదు. చిత్తూరు ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి నాయకత్వంలో పని చేయాలని ఒక ఆశ, కోరిక ఉండేది. ఆ భగవంతుని ఆశీస్సులు చిత్తూరు ప్రజల మంచి ఓటు రూపంలో బ్లెస్ చేశారు కాబట్టి ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే అయ్యాను. సో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక నాయకుడిగా ఎదగాలి అన్న ఆలోచన 15 ఏళ్ళు పోరాడితే 2024లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఈ చిత్తూరు పట్టణానికి ఎమ్మెల్యే అయ్యాను. సో పోరాడితే ప్రతిదీ సాధించుకోవచ్చు అనేది మన భారతదేశం ఒక గొప్ప నిదర్శనం. అప్పుడే చెప్పినట్టు జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేదా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశంలో ఉండే అప్పుడే చెప్పినట్టు మట్టి, గాలి, నీరు అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా శక్తివంతమైన ప్రదేశాలు భారతదేశంలో కూడా. మనకి అలెగ్జాండర్ పోరసు ఆర్థికానికి ప్రధాని అయిన తర్వాత మీరు గమనించారో లేదో, శ్రీలంక ఆర్థిక పరిస్థితి బాగా రకాల ఇబ్బందులకి నిన్న మొన్న టీవీలో చూస్తుంటే, రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో పాకిస్తాన్ అంటే అగ్రరాజ్యమైన అమెరికా కావచ్చు, లేదా చైనా వాళ్ళు కావచ్చు, భారతీయుల్ని ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు సరదాలు ఆడుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఏమి చేయలేరు భారతీయులు. ఎందుకంటే చైనాలో కూడా రోగం వస్తే భారతదేశం నుండి పోయిన వాడే చైనా డాక్టర్. అంటే మనకున్న హస్తకళలు అంటే అనేక రకాల, ఇప్పుడంటే ఇంగ్లీష్ వైద్యం డాక్టర్లు వచ్చారు, ఎంబీబీఎస్. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనం పరమ పవిత్రంగా స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరాలి అనేటువంటి ఆశయంతో 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ 3 రోజుల్లో ఎవరైనా సరే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసుకోవాలి అనేటువంటి కార్యక్రమానికి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకు హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రధాని పిలుపు మేరకు ప్రజలను అవగాహన పరచడానికి ఈరోజు హర్ ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీ అనేటువంటిది సంతపేటలో మనము ఉన్నత పాఠశాల విద్యార్థులతోనూ, పుర ప్రముఖులతోనూ, లిల్లీ బ్రిడ్జ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం అనేటువంటి జరిగింది. జాతీయ భావాన్ని రేకెత్తించడం, దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం. అదేవిధంగా తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసుకోవాలి అనేటువంటి ఆశయం వాళ్ళలో కలగాల అనేటువంటిది ఇది ఒక అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ వేణుగోపాల్ నాయుడు గారు, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు, నెహ్రూ యువక కేంద్ర కోఆర్డినేటర్ వారి బృందము, అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లా అందరికీ చిరపరిచితులైనటువంటి
పెద్దాయన గౌరవనీయులు సికే బాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి ఆశీస్సులు మార్గదర్శకంతో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులతోనూ, అదేవిధంగా ప్రజా సంఘాలతోనూ, స్వచ్ఛంద సంస్థలతోనూ, అధికారులతోనూ అందరితోనూ ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి, రామభద్ర, తోటపాలెం వెంకటేష్, శివ, అదేవిధంగా మనకు సునీల్, ఉదయ్ కుమార్, అందరు ప్రతినిధులు, రెడ్డి మస్తాన్, వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని బాగా సఫలీకృతం చేశారు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ 13, 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ప్రధాని పిలుపును మనం అందించాలి. హర్ ఘర్ తిరంగా అభియాన్ను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.